తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సంక్షోభం, పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల కష్టాలు, కొరత నిజమే అంటున్న బంక్స్ అసోసియేషన్. ప్రజల్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ఊరుకోం, అనుమతులపై పునరాలోచించాల్సి వస్తుంది. ఆయిల్ కంపెనీలకు చంద్రబాబు వార్నింగ్. పెట్రోల్ డీజిల్ కష్టాలు ప్రభుత్వ వైఫల్యమే, చంద్రబాబు అనుభవాన్ని ఇప్పుడు వాడాలి. వైసీపీ నేతలపై దాడులకు కాదంటూ పేర్ని సెటైర్లు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్ల నిరీక్షణకు తెర, ఇవాళే ప్రమాణ స్వీకారం. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్, తమిళనాడులో భారీగా పోలింగ్. హైదరాబాద్ లో ఓటింగ్ 50% దాటడం లేదు. కేంద్రం చర్యల్ని అభినందించాలన్న కిషన్ రెడ్డి. రెవెన్యూ డివిజన్ స్థాయికి ప్రజావాణి, ప్రతి ఫిర్యాదు నమోదు చేయాలన్న సీఎం రేవంత్. మరింత పకడ్బందీగా అమలుకు ఆదేశాలు. 1000 రోజుల్లో ఒక్క హామీ అయినా అమలైందా? బీఆర్ఎస్ హయాంలోని అప్పులపై అసత్య ప్రచారం. ఇప్పటిదాకా రేవంత్ చేసిందేమీ లేదన్న కేటీఆర్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఎండల కారణంగా పరిమిత సంఖ్యలోనే వేడుకలు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరేయాలన్న కేటీఆర్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. జనగణనలో అంతా భాగస్వాములు కావాలన్న సీఎం. భయం లేకుండా వివరాలు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి. పులివెందులలో సజ్జల భార్గవ్ విచారణ. 2 రోజుల పాటు విచారించిన పోలీసులు. సోషల్ మీడియా కేసుల్లో A2గా ఆరోపణలు. రేపే గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన. విశాఖలో 601 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం. కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ ముమ్మాటికి మహిళా ద్రోహి. పార్లమెంట్ సాక్షిగా నారీ శక్తి బిల్లును అడ్డుకున్నారు. రేవంత్ ట్రాప్ లో రాహుల్ గాంధీ పడిపోయారన్న బండి. విశాఖలో ఇవాళ AU శతాబ్ది వేడుకలు. హాజరు కానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సచిన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు. కల్తీ నూనెలపై భారీ ఆపరేషన్. హైదరాబాద్ బేగం బజార్లో తనిఖీలు. లూజ్ ఆయిల్ అమ్మొద్దని వ్యాపారులకు వార్నింగ్. అనకాపల్లి జిల్లా గొడిచెర్లలో డయేరియా. రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితులు. ప్రాథమిక చికిత్స అనంతరం 23 మంది డిశ్చార్జ్. శ్రీవారి బ్రేక్ దర్శనం పేరుతో మోసం. 12 మంది నుంచి 36,000 వసూలు. నిందితుడు చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్. హైదరాబాద్ లో మరో మల్టీ లెవెల్ మోసం. ఫరెవర్ లివింగ్ పేరుతో కోట్లు కాజేసిన ముఠా. 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్, 3 అరెస్ట్. శేషాచలం అడవుల్లో మళ్లీ కార్చిచ్చు. జీవకోన అటవీ ప్రాంతంలో మంటలు. దట్టమైన పొగతో ఇబ్బంది పడుతున్న స్థానికులు. బెంగాల్లో నేటితో ముగియనున్న ప్రచారం. మే 5 తర్వాత గూండాల ఆట కట్టిస్తామన్న అమిత్ షా. చొరబాటుదారుల్ని ఏరివేస్తామంటూ వార్నింగ్. బెంగాల్లో నాటు బాంబుల కలకలం. టీఎంసీ కార్యకర్త రఫీకుల్ ఇంట్లో స్వాధీనం. బంగారులో 2వ విడత పోలింగ్ పై హై టెన్షన్. మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన గుజరాత్ టైటాన్స్. 8 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం. హాఫ్ సెంచరీతో అద్దరగొట్టిన సాయి సుదర్శన్. లక్నోపై కోల్కతా థ్రిల్లింగ్ విక్టరీ. సూపర్ ఓవర్లో తేలిన ఫలితం. నైట్ రైడర్స్ ని గెలిపించిన రింకు.